సింధు కళ్ళ ముందే తాళి కట్టరా. దాము, ఏటిది? యష్ కావాలని కలిసి వెళ్ళలేదని చెప్తున్నా నువ్వు వినవేంటి? చంద్ర, దయచేసి నువ్వు మాట్లాడకు. మాట తప్పిన వాళ్ళు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. యష్, సంధ్య మెళ్ళో తాళి కట్టు. అమ్మా, నీకిచ్చిన మాట నేనేం తప్పలేదమ్మా. నా మాట నమ్మమ్మా. ఆ రోజు నేను సింధు విడివిడిగానే వెళ్ళాం. అనుకోకుండా షాపింగ్ మాల్లో కలవాల్సి వచ్చింది. విడివిడిగా వెళ్లిన వాళ్ళు వేరువేరుగా ఉండాలి కదరా. కలిసి మరి ఫ్యామిలీ ఫోటో తీసుకొని షాపింగ్ చేసుకొని వచ్చారంటే నువ్వు చెప్పేది నేను నమ్మన్రా. తాళి కట్టు ముందు. అమ్మా ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. అది అర్థం చేసుకున్నాను కాబట్టే సంధ్య మెడలో తాళి కట్టమన్నప్పుడల్లా నువ్వు ఆగమన్నావు. సరే కదా అని నీకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు అనర్థం జరిగిపోయింది. ఇక నేను ఆగను. ఇదిగో కట్టు తాళి. కట్టమంటున్నాను కదరా. అరే, యష్ చెప్తున్నా వినకుండా తాళికట్టు అని మూర్ఖంగా వాదిస్తావేంటి తాము? చంద్ర, ఈ విషయంలో మాట్లాడే అర్హత నీకు లేదు. ఆ రోజు నువ్వు కూడా యష్ని వెనకేసుకొచ్చావు. నాకు అబద్ధం చెప్పావు. యష్ రిషి ఎప్పుడో ఇంటికొచ్చేశారని. నీకు అన్ని విషయాలు తెలిసే నా దగ్గర దాచిపెట్టావు కదా. అయితే సరే సరే, అలాగే కాని ఎంతైనా నువ్వు ఈ సింధు పార్టీయే కదా. నీ కొడుకు కోడలతో కలిసి షాపింగ్ చేసినందుకు బాగానే సంతోషపడుంటావు. కొడుకుగా వాడు ఈ అమ్మనే మోసం చేస్తున్నాడు. భర్తగా నువ్వు నీ భార్యని మోసం చేస్తున్నావు. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? సంధ్య మెడలో తాళి కట్టమని చెప్పాను కదరా. కట్టు. నానమ్మ, జరిగిన దాంట్లో తప్పంతా నాదే. నాన్న ఏ తప్పు చేయలేదు. ఆ రోజు నాన్నని నేనే శశికి నాకు కొత్త బట్టలు కొనండి అని శశిని తీసుకుని షాపింగ్కి వెళ్ళాం. అప్పుడు అమ్మతో కలిసి షాపింగ్ చేద్దామంటే నాన్న ఒప్పుకోలేదు కూడా. అనుకోకుండా అమ్మ కూడా అదే షాపింగ్ మాల్కి వచ్చింది. అక్కడ కలిసామంతే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం నానమ్మ. కావాలంటే శశిని కూడా అడుగు. ఏం శశి, రిషి చెప్పేది నిజమా? నిజమే నానమ్మ. ఆ రోజు నేను రిషి నాన్న మాత్రమే షాపింగ్కి వెళ్ళాం. ఆమె అక్కడ కలిసింది. నాన్న ఎంత వద్దని చెప్పినా మా వెంట పడి మాతో కలిసి షాపింగ్ చేసింది. ఆ లక్కీ డ్రాలో పేరు ఇవ్వడం కూడా నాన్నకి ఇష్టం లేదు. రిషి అడిగితేనే పేరిచ్చారు. మరి అదే రోజు నేను నీకు ఫోన్ చేసి అడిగితే నువ్వేం చెప్పుండవు శశి? నేను సింధునే షాపింగ్కి వచ్చుండవని అబద్ధం చెప్పలేదు. ఎందుకు చెప్పుండవలా? ఎందుకంటే ఈమె చేసిన పని వల్ల అనవసరంగా నానమ్మ నాన్నని అరుస్తుందని నేను చెప్పలేదమ్మా.
విన్నావు కదమ్మా. ఇప్పుడేమంటావు? పిల్లలు అబద్ధం చెప్పరమ్మా. ఇప్పటికైనా నన్ను నమ్మమ్మా. నిజం తెలిస్తే దావత్తా మిమ్మల్ని నా మెళ్ళో తాళి కట్టమంటారు అనే భయంతోనే చెప్పలేకపోయారు అన్నారు. అంటే నేనంటే ఇష్టం లేదు, మీకు సింధు అంటేనే ఇష్టం. అందుకే పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు కదా నన్ను. చాలే ఆపు. పెళ్ళంటే ఆట అనుకున్నావా? నేను విడాకులు ఇవ్వకుండా ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నేను మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు అందరూ జైల్లో కూర్చుంటారు. ఎవరైనా సరే మా అగ్రిమెంట్ గడువు పూర్తయ్యే వరకు ఆగి తీరాల్సిందే. రే యష్, దీంతో అనవసరంగా ఛాలెంజ్ చేసి నా చేతులు కట్టేశావురా. అసలు ఇలాంటి దాంతో ఛాలెంజ్ చేయటమే కరెక్ట్ కాదబ్బే. ఈ నీతి తక్కువ దానితో నువ్వు నీతిగా నిజాయితీగా విడాకులిచ్చిన తర్వాతే సంధ్య మెడలో తాళి కడతాననడం తప్పురా. ఆపండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు నీతి తక్కువ వాళ్ళు? అసలు మీ ఇంట్లో మీరు ఏరి కోరి తెచ్చుకున్న ఎవరైనా ఒక్కరైనా నీతి గల ఆడవాళ్ళున్నారా? భార్య 2 పిల్లలున్న యష్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోండి అని వెంటపడి వేధించి ఒప్పించిన సంధ్య నీతిగలదా? కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేయడం కోసం నీతి నియమాలు తప్పి అడ్డమైన నికృష్టమైన పాడు పనులన్నీ చేస్తున్న ఈ కన్యాకుమారి నీతిమంతురాలా? వీళ్ళిద్దరూ చాలదు అన్నట్టు ఇప్పుడు మీ ఇంటికి కొత్తగా ఇంకో పెద్ద కోడల్ని తెచ్చుకున్నారు కదా. మధు ఏ కోసానైనా నీతి నిజాయితీలు ఉన్నాయనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకని ప్రేమించి వాడితో రిలేషన్షిప్ నడిపి డబ్బు కోసం వాణ్ణి మోసం చేసి వాణ్ణి వదిలేసి మీ పెద్ద కొడుకుని పెళ్లి చేసుకుని పారిపోయి వచ్చిన మీ పెద్ద కోడల కంటే నీతి తక్కువ వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అది తెలుసుకోండి ముందు. సింధు, నా మధు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. తప్పులు చేసే వాళ్ళ గురించి తప్పుగానే మాట్లాడతారు తేజ. మధు గురించి తన క్యారెక్టర్ గురించి నీకు ఎప్పుడో చెప్పాను, అయినా నువ్వు నమ్మలేదు. సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర అన్నావు. అందుకే సాక్ష్యాధారాలతో సహా నిరూపిద్దామని ఈరోజు మీ ఇంటికి వచ్చానే తప్ప ఏదో మీ అమ్మ పిలిచిందని ఓ ఎగేసుకుని రాలేదు. ఎక్కడా మధు? రమ్మనండి మధుని. తన ముందే తేల్చేస్తాను. రే తేజ, వెళ్ళి మధుని పిలుచుకురా. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. వెళ్ళరా, వెళ్ళు. అలాగే అమ్మా.